ఎవరెస్ట్ అన్న పేరు వింటే ఒకప్పుడు సాహసం గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు ఎవరెస్ట్ అంటే చెత్త కుప్ప గుర్తుకొస్తోంది. మంచు కొండల్లో వ్యర్థాలు, ఏళ్లుగా పడి ఉన్న మృతదేహాలు గుర్తుకొస్తున్నాయి. దీంతో నేపాల్ సర్కార్ సీరియస్ యాక్షన్ కు తెరతీసింది. దాని పేరే జీరో గార్బేజ్ మిషన్. అంటే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ ప్రక్షాళనకు నడుం బిగించిందన్నమాట. నిజానికి దశాబ్దాలుగా ప్రపంచానికి మకుటంగా, వరల్డ్ వైడ్ ట్రెక్కర్స్ కి స్వర్గధామంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ అంటే అదొక ఎమోషన్, మనిషి సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఆ మంచు కొండల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన తెల్లటి మంచుతో మెరిసిపోయే ఎవరెస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో, మానవ విసర్జితాలతో, చిరిగిపోయిన టెంట్స్ తో ఒక భారీ డంపింగ్ యార్డ్ లా మారింది. ఇది సాక్షాత్తు నేపాల్ ప్రభుత్వం ఆందోళన చెందుతున్న విషయం. బేస్ క్యాంప్ నుండి మొదలు పెడితే ఎత్తైన క్యాంప్ 4 వరకు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పడేసిన చెత్త దర్శనమిస్తోంది. అపారంగా పెరిగిపోయిన ఈ వ్యర్థాల కారణంగా పర్వతాల అందం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీంతో ఇక ఉపేక్షించేది లేదంటూ నేపాల్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాలయాలను తిరిగి స్వచ్ఛంగా మార్చేందుకు ఒక పకడ్బందీ 5 year స్ట్రాటజీని కేబినెట్ ఆమోదించింది. నిజానికి ఇదేమీ ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన సమస్య కాదు. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఈ చెత్త సమస్య ఎవరెస్ట్ ని పట్టి పీడిస్తోంది. 2000వ సంవత్సరంలో జపాన్ కు చెందిన పర్వతారోహకుడు కెన్ నొగుచి ఎవరెస్ట్ క్లీనప్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2008 లో ఏషియన్ ట్రెక్కింగ్ సంస్థ ఎకో ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ పేరుతో చెత్త ఏరివేత కార్యక్రమాలు చేపట్టింది. అయినా సరే పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్లే టూరిస్టుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటం, వారి బాధ్యత రాహిత్యం కొండంత సమస్యగా మారింది. ప్లాస్టిక్ బాటిల్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఫుడ్ ప్యాకెట్స్, ఇలా టన్నుల కొద్ది చెత్త అక్కడ పేరుకుపోయింది. ఇవి చాలదన్నట్టు గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని మంచు కూడా కరిగిపోతోంది. దాంతో దశాబ్దాల క్రితం మంచు పొరల్లో కూరుకుపోయిన పాత చెత్తంతా ఇప్పుడు బయటపడుతోంది. అందుకే ఈసారి నేపాల్ ప్రభుత్వం కేవలం స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగింది. ఈ కొత్త 5 ఏళ్ల ప్రణాళికలో కేవలం చెత్త ఏరడం మాత్రమే కాదు, పర్వతాల పర్యావరణాన్ని కాపాడడం, పర్వతారోహకుల వల్ల ప్రకృతికి కలుగుతున్న నష్టాన్ని తగ్గించడం వంటి కీలక అంశాలను పొందుపరిచారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో ప్రస్తుతం కనిపిస్తున్న చెత్త కుప్పల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేపాల్ పరువు తీస్తున్నాయి. ప్రపంచం ముందు తమ దేశం పరువు పోకూడదనే ఉద్దేశంతో రాబోయే 5 ఏళ్లలో హిమాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా కఠినమైన చట్టాలు, కొత్త టెక్నాలజీ, పర్వతారోహకుల ప్రవర్తనలో మార్పు తెచ్చేలా అనేక కొత్త రూల్స్ రాబోతున్నాయి. మరి ఈ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? దీనివల్ల సాహసికులకు ఎదురయ్యే సవాళ్లు ఏంటన్నది చూద్దాం. గత కొన్నేళ్లుగా ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. ఎవరెస్ట్ ని అధిరోహించే సీజన్ వచ్చిందంటే చాలు, శిఖరం సమీపంలోని హలరీ స్టెప్ దగ్గర పర్వతారోహకులు గంటల తరబడి క్యూలో వెయిట్ చేయాల్సి వస్తోంది. 2024 గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జనవరి నుండి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 422 మందికి ఎవరెస్ట్ ట్రెక్కింగ్ కు పర్మిషన్ ఇస్తే అందులో 299 మంది శిఖరాగ్ర భాగానికి చేరగలిగారు. పైకి చూడ్డానికి ఈ నెంబర్ చిన్నగా అనిపించవచ్చు, కానీ వాతావరణం అనుకూలించే ఆ కొద్దిపాటి టైంలో 100 మంది ఒకేసారి దాడి చేస్తే ఆ పర్వతం తట్టుకోలేదు. దీనివల్ల 2 రకాల నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, పర్యావరణం నాశనం కావటం. రెండోది, రద్దీ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం పెరగటం. ఈ నేపథ్యంలోనే నేపాల్ ప్రభుత్వం తమ 5 ఏళ్ల వ్యూహంలో క్లైంబర్ సంఖ్యను లిమిట్ చేయడం అనే అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటోంది. ట్రాఫిక్ జామ్స్ వల్ల పర్వతం మీద ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి రావడంతో ఆక్సిజన్ అయిపోయి చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నేపాల్ ఆర్థిక వ్యవస్థకు పర్వతారోహణ పర్యాటకమే వెన్నెముక. టూరిస్టుల సంఖ్యను తగ్గిస్తే లోకల్ షెర్పాలు, గైడ్లు, హోటల్స్, ట్రావెల్ ఏజెన్సీస్ ఆదాయం భారీగా పడిపోతుంది. అందుకే స్థానిక వ్యాపారులు, పర్యాటక రంగ నిపుణులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యాటకం పెరగాలి కానీ తగ్గకూడదు అనేది వారి వాదన. అయితే ప్రభుత్వం మాత్రం ఈసారి వెనక్కి తగ్గేలా లేదు. డాక్యుమెంట్ లో ఆ విషయం స్పష్టం చేసింది. ఎక్కువ మంది జనం అంటే
ఎక్కువ చెత్త, ఎక్కువ మలమూత్ర విసర్జన, ఎక్కువ కాలుష్యం. ఇది ఎవరెస్ట్ జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాలు కరిగిపోతుంటే మనుషుల రద్దీ ఆ నిప్పుకి ఆజ్యం పోస్తోంది. అందుకే ఆర్థిక లాభాలా లేక పర్యావరణమా అనే సందిగ్ధంలో నేపాల్ ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు మొగ్గు చూపుతోంది. రాబోయే రోజుల్లో ఎవరెస్ట్ ఎక్కడం అనేది కేవలం డబ్బు ఉంటే సరిపోయే వ్యవహారం కాదు. అదొక అరుదైన అవకాశంలా మారబోతోంది. హిమాలయాల అందం గురించి ఎంత మాట్లాడుకున్నామో అక్కడ దాగి ఉన్న విషాదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 1923 నుంచి 2019 వరకు గణాంకాలు చూస్తే దాదాపు 304 మంది ఎవరెస్ట్ సాహస యాత్రలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 200కు పైగా మృతదేహాలు ఇప్పటికీ ఆ మంచు కొండల్లోనే ఎక్కడో కూరుకుపోయి ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకురావటం మానవ మాతృలకు సాధ్యం కాని పనిగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మంచు వేగంగా కరుగుతూ ఉండటంతో ఏళ్ల క్రితం చనిపోయిన వారి మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇది పర్వతారోహకులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పర్యావరణ పరంగా, ఆరోగ్యపరంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేపాల్ ప్రభుత్వం టెక్నాలజీని నమ్ముకుంది. కొత్త 5 ఏళ్ల ప్లాన్ లో భాగంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న చెత్తను, మృతదేహాలను గుర్తించడానికి అధునాతన డ్రోన్స్ ని ఉపయోగించబోతున్నారు. మనుషులు వెళ్లలేని ప్రమాదకరమైన ప్రాంతాలకు డ్రోన్స్ ని పంపి అక్కడి పరిస్థితిని సమీక్షించి చెత్తను కిందకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా మృతదేహాల లొకేషన్ ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి GPS ట్రాకింగ్ సిస్టమ్ పై పైలట్ ప్రాజెక్ట్ ని కూడా నిర్వహించబోతున్నారు. అంటే భవిష్యత్తులో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారిని వెతకటం సులభం అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే పైన ఉన్న 1, 2, 3వ క్యాంప్స్ నుంచి చెత్తను మోసుకురావటం చాలా కష్టం. షెర్పాలు ఇప్పటికే బరువులతో సతమతం అవుతూ ఉంటారు. అందుకే రోప్ వే సిస్టమ్ ని ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీనివల్ల వేస్ట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్యాంప్ 2 వద్ద ఒక టెంపరరీ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ప్రతి క్లైంబర్ తన చెత్తను అక్కడికి చేర్చాల్సి ఉంటుంది. మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్, చిరిగిపోయిన టెన్స్, డబ్బాలు ఇవన్నీ పర్వతం మీద వదిలేయకుండా టెక్నాలజీ హెల్ప్ తో వాటిని కిందకు తరలించే ఈ బృహత్తర ప్రణాళిక నిజంగా అమలైతే హిమాలయాల రూపురేఖలే మారిపోతాయి. నేపాల్ ప్రభుత్వం ఈసారి మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించడానికి రెడీ అయింది. గతంలో 2014లో ఒక రూల్ ని తీసుకొచ్చారు. ప్రతి క్లైంబర్ ఎవరెస్ట్ ఎక్కి దిగేటప్పుడు కనీసం 8 కిలోల చెత్తని వెనక్కి తీసుకురావాలి అని. కానీ అది సరిగ్గా అమలు అవ్వలేదు. కొందరు తెచ్చారు, చాలా మంది వదిలేశారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. సాగర్మాతా పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కొత్త రూల్స్ ని పాస్ చేసింది. 2024 సీజన్ నుండి బేస్ క్యాంప్ పైన బ్యాగ్స్ వాడడం తప్పనిసరిగా చేశారు. అంటే పర్వతారోహకులు తమ మలమూత్రాలను పర్వతం మీద మంచులో కప్పెట్టడానికి వీల్లేదు. ప్రత్యేకమైన బ్యాగ్స్ లో వాటిని వేసుకుని తిరిగి బేస్ క్యాంప్ కి తీసుకురావాల్సిందే. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న పర్వత పవిత్రతను కాపాడడానికి ఇంతకంటే మార్గం లేదు. కొత్త యాక్షన్ ప్లాన్ ప్రకారం యాత్ర మొదలయ్యే ముందే ప్రతి ఒక్కరికి క్లీన్ మౌంటైన్స్ మీద ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ అందరి దగ్గర నుండి ఖచ్చితంగా పాటిస్తామన్న లిఖితపూర్వక హామీ తీసుకుంటారు. నేపాల్లో 8,000 మీటర్ల ఎత్తు దాటిన పర్వతాలు 8 వరకు ఉన్నాయి. ఇక్కడ 28 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవే 6,000కు పైగా చిన్న పెద్ద నదులకు జీవనాధారం. ఈ పర్వతాలు కలుషితమైతే ఆ ప్రభావం కేవలం నేపాల్ మీదే కాదు, ఆ నదుల మీద ఆధారపడ్డ కోట్లాది మంది ప్రజల మీద పడుతుంది. అందుకే ఈ 5 ఏళ్ల ప్రణాళిక విజయవంతం కావడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయత్నం ఫెయిల్ అయితే మన భవిష్యత్ తరాలకు ఎవరెస్ట్ ఒక సాహస యాత్రగా కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన చెత్త కుప్పగా చరిత్రలో మిగిలిపోతుంది.